హాయ్ ఫ్రెండ్స్, మనాలి ట్రిప్ డే 2లో మేము ఏమేమి చూసామని ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మన హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి 9-9:30 కల్లా మేము స్టార్ట్ అయినాము. సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, రోహతాంగ్ పాస్, సిస్సుకి అయితే వెళ్ళినామండి. మనాలిలో మనకు బైక్స్ కూడా రెంట్కి అయితే ఇస్తారండి. స్కూటీ అయితే ఒక కాస్ట్ ఉంటుంది, బైక్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది, కార్ అయితే ఇంకో కాస్ట్ ఉంటుంది. కాస్ట్ డీటెయిల్స్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇంకా ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు కాస్ట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే మేము ఓవర్ కోట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ 250 రూపీస్ అయితే పడింది విత్ షూస్ అనమాట. ఇన్ కేసు చలి ఏం లేకపోతే, అంటే రెయినీ సీజన్ అలా ఏం కాకపోతే, సన్లైట్ ఉంటే కనుక ఓన్లీ షూస్ ఇంకా హ్యాండ్ గ్లౌజెస్ తీసుకుంటే సరిపోతుంది. పెద్దగా చలి ఏం పెట్టదు మనకు స్నో పాయింట్లో. ఇన్ కేస్ మీరు స్నో మీద పోసుకొని ఆడుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓవర్ కోట్ అయితే ఉండాలి. ఓవర్ కోట్ తీసుకున్న తర్వాత మేమైతే జిప్ లైన్ యాక్టివిటీ అయితే చేసామండి. ఇది వచ్చేసి మాకు 500 రూపీస్ కాస్ట్ అయితే పడింది పర్ పర్సన్కి. ఇంకా జిప్ లైన్ తర్వాత ఇంకా మేము డైరెక్ట్గా అటల్ టన్నల్ దగ్గరే స్టాప్ చేసాము మా కార్ అయితే. ఇంకా అటల్ టన్నల్ అయితే సూపర్ ఉందండి వ్యూ. ఇది వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ టన్నల్ అనమాట. 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ టన్నల్. ఇంకా మనకు లాహోల్ ఎంటర్ అవుతానే అక్కడ నుంచి మనకు ఫుల్గా స్నో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి అటల్ టన్నల్ దగ్గర అనమాట. నెక్స్ట్ మేమైతే సోలాంగ్ వ్యాలీలో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అక్కడక్కడ మనకు ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి, మ్యాగీ అలాంటివి అయితే దొరుకుతాయి అన్నమాట. ఇంకా రెస్టారెంట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఇది వచ్చేసి సోలాంగ్ వ్యాలీ అనమాట. యాక్టివిటీస్ అయితే ఇక్కడ కూడా ఉంటాయి, కాకపోతే మనకు సిస్సు వచ్చేసి లాస్ట్ పాయింట్, అక్కడైతే ఇంకా కొంచెం ఎక్కువ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ తక్కువ ఉన్నాయి యాక్టివిటీస్. స్నో కూడా సిస్సులో చాలా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ మేము సిస్సుకి అయితే వెళ్ళిపోయినాము ఇక్కడ పిక్స్ తీసుకున్నాక. సిస్సులో వచ్చేసి మనకు యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఇక్కడ మేమైతే జోరోబింగ్, ఇంకా ట్యూబ్ రైడ్, తర్వాత మౌంటైన్ బైక్, స్కీయింగ్ అయితే చేసాము. ఎక్కడైనా సరే మనకు టూరిస్ట్ ప్లేసెస్లో కొంచెం స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మనము మాట్లాడే దాన్ని బట్టి, మన టాలెంట్ బట్టి ఉంటుంది. మేమైతే స్కీయింగ్, ట్యూబ్ రైడ్, ఇంకా జోరోబింగ్ ఈ 3 కలిపి మొత్తం 600లో అయిపోయింది ఇద్దరికి. ఇంకా మౌంటైన్ బైక్ వచ్చేసి 1000 రూపీస్ చెప్పాడు, ఇంకా మేము 500కే అడిగాము, ఇచ్చారనమాట. ఇలా పిల్లలు కూడా బెలూన్ అవైతే ఉంటాయి. ఇంకా కాస్ట్ విషయంలో వచ్చేసి మన బార్గింగ్ చేసే స్కిల్ పైన ఆధారపడి ఉంటుంది. ఇది వచ్చేసి రివర్స్ బంజీ జంపింగ్ అనమాట, మేము ఇదైతే తీసుకోలేదు. సోలాంగ్ వ్యాలీ టు సిస్సు వెళ్ళే రూట్లో ఈ వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము.